అందరికీ నమస్కారం. తులారాశి వారి జీవితంలో కార్తీక పౌర్ణమి తర్వాత నుండి వారి జీవిత రహస్యం ఏమిటో బయటపడుతుంది. అలాగే వారి జీవితంలో రాబోయేటటువంటి అద్భుతాలను తెలుసుకొని నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోబోతున్నారు. మరి ఆ విషయాలేమిటి? తులారాశి వారు చెందబోతున్నటువంటి ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలేమిటి? అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. తులారాశిలో పుట్టిన వారికి ఈ యొక్క 2024వ సంవత్సరం నవంబర్ కార్తీక పౌర్ణమి తర్వాత నుండి వారి జీవితంలో జరగబోయేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం కూడా బయటపడబోతుంది. అలాగే వారు ఇప్పుడు అంటే జరగబోయే దాని గురించి తెలుసుకొని చాలా అంటే చాలా ఆశ్చర్యపోబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా తులారాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ నవంబర్ కార్తీక పౌర్ణమి తర్వాత వారికి ఎటువంటి ఫలితాలను ఈ యొక్క రాశి వారు పొందబోతున్నారో, ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆ రహస్యాలు అనేవి ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరికి ఏ దేవుని యొక్క ఆరాధన వలన ఈ రాశి వారికి వారి యొక్క జీవితంలో మేలు చేకూర్చేలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు వృద్ధి పొందడానికి పాటించవలసినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది. తులారాశి వారు రాశి చక్రంలోనే 7వ రాశి ఈ తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారి మనస్తత్వం కనుక తెలుసుకున్నట్లయితే చురుకుదనం, అలాగే సమతుల్యమైనటువంటి స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను ఎక్కువగా కూడా వీరు కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేసేస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జ్ చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించేటటువంటి గొప్ప తెలివితేటలు, మంచి ఆలోచన విధానంతో కూడినటువంటి మంచి భావాలను కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి త్వరగా కోపం కూడా ఎక్కువగా రాదు. ఒకవేళ కోపం వచ్చినా కూడా అది ఎక్కువసేపు ఉండదు. అయితే తులారాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకొని వారి స్వభావాన్ని మాత్రం ఏమాత్రం మర్చిపోకుండా జ్ఞాపకంతో ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైనటువంటి ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరు. అలాగే ఈ రాశి వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. ఇక ఇతరులకు చేయవలసినటువంటి పనులు, ఇవ్వవలసినటువంటి ఏదైనా వస్తువులు కానీ, డబ్బు కానీ, అలాగే ఇతరులకు చేయవలసినటువంటి పని వీరికి బాగా గుర్తుండిపోతాయి. అలాగే తులారాశి వారి యొక్క వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా మనం గనక తెలుసుకున్నట్లయితే చక్కగా తులారాశి వారికి రాబోతున్నటువంటి రోజుల్లో వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ, లేదంటే వారి తోటి ఉద్యోగుల నుండి కానీ, లేదంటే వారి పై అధికారుల నుండి కానీ వారికి కొంతవరకు అయితే ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది మీరు చేసుకున్నటువంటి కొన్ని పని వలన, అలాగే మీకు ఏకాగ్రత లేకపోవడం వలన మీరు కాస్త ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఈ తులారాశి వారు కార్యదీక్షత, కార్యదక్షతను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశివారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో నిజంగా వీరు చాలా గొప్ప సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు. కాబట్టి ఏ నిర్ణయం అయినా కూడా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ రాశి వారు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి ఏదో ఒక విధంగా వారి వంతు ఏదైనా కానీ ఒక మంచి సహాయం చేసి చూడాలి అని చెప్పి అనుకుంటారు. అదేవిధంగా ఈ రాశి వారు బంధాలకు, అనుబంధాలకు కూడా ఎక్కువగా మంచి ప్రాధాన్యతనిస్తారు. అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారు ఎప్పటి నుండో మీ జీవితానికి సంబంధించినటువంటి ఎవ్వరికీ కూడా చెప్పుకోనటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం అనేది ఇప్పుడైతే బయటపడబోతుంది. అది ఒక ముఖ్యమైనటువంటి రహస్యం. అంటే ఆ వార్త ఇప్పుడు బయటకొచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. దీని కారణంగా మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు కూడా గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల నవంబర్ కార్తీక పౌర్ణమి తరువాత ఆ ముఖ్యమైనటువంటి రహస్యం ఏమిటనేది తొందరలోనే బయటపడుతుంది.
అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచినటువంటి రహస్యం కావచ్చు, లేదంటే ఎవరైనా మీ స్నేహితుల దగ్గర దాచినటువంటి రహస్యం కావచ్చు. ఏదైనా కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే బయటపడుతుంది. ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది అనే దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా కార్తీక పౌర్ణమి తర్వాత నుండి ఈ యొక్క రహస్యమైతే బయటపడుతుంది. ఈ సమయంలో మీరైతే కొన్ని ఇబ్బందులను, నిందలను, ఆరోపణలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా! అంటే వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసినటువంటి కొన్ని పనుల వలన కానీ, లేదంటే వారు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే వారి గతానికి సంబంధించినటువంటి ఏవైనా కానీ కొన్ని పనుల వలన తప్పకుండా కొన్ని ఇబ్బందులనైతే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులైతే ఏర్పడతాయి. ఇక ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి, వాటిని వారు దాచిపెట్టుకొని ఉంటారు కదా! కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. ఇలా ఏదైనా కానీ ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివైతే బయటకొచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ సమయంలో మీరు కొంచెం ఆందోళనకు గురి కాకుండా, ఎక్కువగా మీకు మీరు ఒత్తిడికి లోనవ్వకుండా కాస్త మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మంచిది. ఇక మీ జీవితంలో ఇప్పటివరకు కొంత చేదు అనుభవాలు, అలాగే కొన్ని గుణపాఠాలు మీకు చాలా వరకు మిగిలాయి. అయితే ఈ తులారాశి వారికి ఈ సమయంలో వాటి వలన మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి, మీరు సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి మీరు శివనామ స్మరణను మనసులో నిత్యం కూడా పఠిస్తూ ఉండండి. శివారాధన చేసుకోవడం వలన కూడా ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి పరమేశ్వరుడు మీకు మంచి మార్గాన్నైతే చూపిస్తాడు. ఖచ్చితంగా స్వామివారు ఈ యొక్క పరిస్థితి నుండి మిమ్మల్ని బయటపడవేయాలి అని చెప్పి మనసారా కోరుకోండి. ఇక ఈ తులారాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా వీలు కాని వారు ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు. ఇలా కూడా వీలు కాదనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపవచ్చు. అలాగే మీ మనసులో ఉన్నటువంటి బాధను స్వామికి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులున్నా కూడా అవి మిమ్మల్ని ఏమీ కూడా బాధకు గురి చేయకుండా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో భగవంతుడు తప్పకుండా మనల్ని అయితే కాపాడే తీరుతాడు అని మీరు మనసారా నమ్మండి. అలాగే ఈ యొక్క పరమేశ్వరుని యొక్క ఆరాధన వలన మీకు సంభవించేటటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు తప్పకుండా బయటపడాలని మనసారా స్వామిని వేడుకోండి. కార్తీక పౌర్ణమి తర్వాత నుండి మీ జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా తప్పకుండా మీకు అనుకూలంగా ఉండే విధంగా ఆమోదిస్తారు. దీనివలన మీకు కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశంగా మారబోతుంది ఇక రాబోయే రోజుల్లో. మీ కెరియర్ పరంగా కానీ, ఉద్యోగంగా కానీ, లేదంటే వ్యాపారంలో కానీ చక్కగా అభివృద్ధినైతే పొందుతారు. తులారాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మార్చుకోవాలంటే ప్రతిరోజు కూడా చెప్పాను కదండి, పరమేశ్వరుని యొక్క ఆరాధనతో పాటు లలితా సహస్రనామాలు అలాగే విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఎవరికైనా కానీ పేదవాళ్ళకు అన్నదానం చేయడం, ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి వారికి ఏదైనా కానీ వస్త్రదాన రూపంలో అనాథలకు సహాయం చేయడం వలన కూడా మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఇప్పుడు చెప్పిన విధంగా తప్పకుండా కొన్ని పరిహారాలను అంటే పరమేశ్వరుని యొక్క ఆరాధనను అలాగే పరమేశ్వరుని యొక్క నామస్మరణను చేసుకుంటూ మీరు ధైర్యంగా ఉండగలిగితే ఎటువంటి ప్రమాదాలైనా కష్టాలైనా కానీ మీ దరిచేరవు. ఒకవేళ దరిచేరినా కూడా అవి మిమ్మల్ని ఏమీ కూడా బాధకు గురి చేసేలా ఉండవు. అలాగే మీరు చేసేటటువంటి మంచి పుణ్యకర్మల ఫలితంగా ఖచ్చితంగా మీరైతే మంచి లాభాన్ని పొందే తీరుతారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో కాస్త వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. కోపం, మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి. తులారాశికి సంబంధించినటువంటి విషయాల గురించి అలాగే జరగబోయేటటువంటి కొన్ని అంశాల గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.